అయ్యా భక్త్ సింగ్ గారు, మీరు వెళ్ళిపోయేటప్పుడు నేను దేవుణ్ణి తెలుసుకోలేదయ్యా భక్త్ సింగ్ గారు. ఒకవేళ నేను రక్షింపబడే నాటికి నువ్వు గాడు ఉన్నట్టయితే, నువ్వు గాను ఉన్నట్టయితే, ఇప్పుడు గాను నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చొని అడిగేవాడిని అయ్యా. తెల్లారుదులు ఏం ప్రార్థన చేసావు, అవసరమైతే నీతో ప్రార్థనలో గడిపి ఉండేవాడిని అయ్యా. ఏం చేసావయ్యా అంతసేటు ప్రార్థన? నేను చెప్పనా? ఏం అడుగుంటారో చెప్పనా? వాళ్ళు మోకాళ్ళేసి ప్రార్థనలో వాళ్ళ కోసం వాళ్ళు అడిగింది లేదు. ప్రార్థనకి వెళ్తున్నాను, నన్ను ఎవరు కదిలించొద్దు అని వాళ్ళు మోకాళ్ళ మీదకి వెళ్ళి తమ కోసం తాము అడిగింది లేదు. దేవుని సంకల్పాలు భూమి మీద నెరవేరడానికి ఏవి అవసరమై ఉన్నవో వాటిని అడిగారు, ఏవి అవరోధాలుగా ఉన్నవో వాటిని తొలగించమని కోరారు. ఆయన రాజ్య విస్తరణకు ఏ ఏ ప్రాంతాలు ఎలా ప్రభావితం కావాలో వాళ్ళు ప్రార్థనలో గోజాడారు. ఇంగ్లాండ్ దేశంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన భక్త్ సింగ్ గారి దినాల్లోనే ఒక బైబిల్ పండితుడు ఉండేవాడు. ఆయన పేరు మార్టిన్ లాయిడ్ జోన్స్. ఆయన భక్త్ సింగ్ గారిని కలుసుకొని ఇలాగ అడిగాడంట, బ్రదర్ భక్త్ సింగ్, వాట్ ఈస్ ద మిస్టరీ దట్ యూ హ్యావ్ సచ్ ఎ గ్రేట్ లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యం యొక్క వెలుగు మీలో ఇంత బలంగా ఉండే మర్మం ఏంటి, రహస్యం ఏంటి? మనమైతే ఏదో చెప్తాం, కంకర్టెన్స్ చదివినా, యూట్యూబ్ చూసినా, అది విన్నా, ఇది విన్నా, బైబిల్ కాలేజ్ తీయాలి వేసినా అని. భక్త్ సింగ్ గారు ఎంత సామాన్యమైన సరళమైన జవాబు చెప్పాడంటే, ఐ రీడ్ ద బైబిల్ ఆన్ నీస్. మోకాళ్ళ మీద నేను బైబిల్ చదువుతాను. ఇది కష్టమా అండి? ఫీజు కట్టాలా? అప్లికేషన్ ఫిల్అప్ చేయాలా? ఎవరైనా హెల్ప్ తీసుకోవాలా? ఎవరిది అవసరం లేదు. ఐ రీడ్ ద గాడ్స్ వర్డ్ ఆన్ నీస్. దేవుని వాక్యాన్ని మోకాళ్ళ మీద నేను చదువుతాం. దేవుని వాక్యం మనం ఎరిగినప్పుడు తప్పిపోకుండా ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది. అందుకే 119, 150 అనుకుంటాను, ఈ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. భక్త్ సింగ్ గారు డబ్బును ఎట్లా చూశాడంటే ఇంటి దగ్గర వేల లక్షలు చూశాడు ఇంటి దగ్గర. అందుకని సేవకు వచ్చిన తర్వాత భక్త్ సింగ్ గారు డబ్బులు అనేటువంటి భక్త్ సింగ్ గారికి పెద్ద కష్టం, వదిలిపెట్టడం పెద్ద కష్టం అనిపించలా. డబ్బు చూడనటువంటి సేవకులు వచ్చారు ఆయన వెంబడించడానికి. డబ్బు చూడగానే అనుకున్నారు, ఫెయిల్, అటర్ ఫ్లాప్. ప్రపంచానికి మాదిరి భక్త్ సింగ్ గారు, సమర్పణకు మాదిరి. డబ్బును దాచిన వాడు కాదు, డబ్బును పట్టుకున్నవాడు కాదు, డబ్బును వదిలేసిన వాడు. సమర్పణ అంటే ఆయింది, మామూలు చదువు కాదు, డబుల్ ఇంజనీరింగ్. చూడారా, హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ టాలెంటెడ్, హైలీ రిచ్ పీపుల్. అటువంటి మనిషి సమర్పించుకొని వచ్చాడంటే ఇట్ ఈస్ ఛాలెంజ్ ఫర్ యూ అండ్ మీ. కాబట్టి ఏమిటి సమర్పణ? దేవుని ఇల్లు సమర్పణ. కాబట్టి మనకు దేవుడు నేర్పే పాఠం ఏంటంటే, మన కళ్ళ ముందే మన ముందే సమర్పణ కలిగినటువంటి సేవకుని పెట్టాడు. మనం ఏమి నేర్చుకున్నాం? ఆయన కొరకు తను ఏమీ సంపాదించలేదు, తను ఆయన కొరకు ఏది పెట్టుకోలేదు. ఒకవేళ నిజంగా ఆయన ఆ విధంగా సంపాదించుకుని ఉంటే, నేను ఛాలెంజ్ చేసి దేవుని మందిరంలో చెప్తాను, ఆయన కంటే ధనవంతుడు ఈ లోకంలో ఎవరు ఉండకపోయేవారు. అది మట్టుకు మీరు గుర్తుపెట్టుకోండి. ఆయన గాని సంపాదించుకుంటే ఆయన ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా, నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, ధనవంతుడు ఉండకపోవాలి. అంత ధనవంతుడు ఉండేవాడు, కానీ వద్దనుకున్నాడు. ఒక్క పైసా కాదు కదా, ఒక హ్యాండ్ కిస్ కూడా తను చేద్దనుకునేవాడు కాదు. హిజ్ ఓన్లీ డిజైర్ వాస్ టు సేవ్ సోల్స్. ఎప్పుడు చూసినా ఆత్మలను రక్షించాలని, ఆత్మల కొరకే తన జీవిత కాలం అంతా తాను ప్రయాసపడ్డాడు, ఆత్మలు రక్షించాలి. అయ్యా, ఈ మీటింగ్ల కింద ఎట్లా నడుపుతానో, ఇన్ని వేల మందికి, 40,000 మందికి 3 పూట్ల భోజనము అన్ని ఫ్రీ అంటావు, చాయ్ ఫ్రీ. ఒకసారి అమెరికా నుంచి ఒక ఆయన వచ్చాడంట, అమెరికా నుంచి ఆయన వచ్చి కాన్వికేషన్కి భోజనం దగ్గర నిలబడి, హౌ మెనీ ఐ కెన్ పే అనంట. ఎంత డబ్బు కట్టాలంటే అన్నం వడ్డిచ్చాడు, ఫ్రీ అన్నాడంట. తినేసి తర్వాత టీ ఇస్తాడు, టీ ఇస్తాడట. టీ ఇస్తుంటే హౌ మచ్ ఐ కెన్ పే అన్నాడంట. ఇస్ ఫ్రీ అన్నాడంట. ఆ రూమ్కి ఎంత డబ్బు కట్టాలంటే ఫ్రీ అన్నారంట. రూమ్ ఫ్రీ, చాయ్ ఫ్రీ, తర్వాత భోజనం ఫ్రీ, టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, మళ్ళీ లంచ్ ఫ్రీ, డిన్నర్ ఫ్రీ, అన్ని ఫ్రీ. 10 రోజులు పెట్టేవాడంట భక్త్ సింగ్. 10 రోజులు ఎవరి దగ్గర డబ్బులు అడిగేవాడు కాదంట. అడిగారంట, ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ శాప మీద కూర్చొని ఇక్కడి నుంచి వస్తాయని చెప్పాడంట. ఆ శాప సాక్ష్యం, ఆ శాప భక్త్ సింగ్ గారు ప్రార్థించిన శాప ఆయన కూర్చొని మోకరించి అరిగిపోయేదంట. అది నీట్గా
భక్సింగ్ గారు డ్యూటీ చేసేవాళ్ళు ఆ చేప నెమ్మది చుట్టి పెట్టేవాళ్ళంట, దాన్ని అపురూపంగా చూసేవాళ్ళంట. భక్సింగ్ గారి గురించి ఒక మాట చదువు. భక్సింగ్ గారు 1940 సంవత్సరం ప్రభు దగ్గర ప్రార్థన చేశాడంట. ప్రభా, ఈ సేవకు ఒక వాగ్దానం ఇయ్యి. భక్సింగ్ గారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చేసా. నిర్గమం 34:10 అందరూ పలకండి. ఐ విల్ డూ మార్వల్స్, నేను అద్భుతములను చేశాను. మీరు నమ్మరు చెప్తే 70 ఏళ్ళు భక్సింగ్ గారితో ఆయన బ్రతికినంత కాలం అద్భుతాలే. రేపు మార్నింగ్కి 30,000 మంది దిగుతారు జనాలు. బియ్యం లేవు, పప్పు లేదు, కందిపప్పు లేదు, ఏం లేదు. పైసలు ఎన్ని ఉన్నాయి? 10 రూపాయలు. ఎన్ని రూపాయలు? 10 రూపాయలు ఉన్నాయంట. తెచ్చే కూడా రావు, ఆటో ఛార్జ్ కూడా రావు. భక్సింగ్ గారు ప్రార్థన చేశాడంట. పోయి మందిరంలోకి వెళ్ళి సాపేసుకొని ప్రార్థన చేశాడంట. మధ్యరాత్రి 2 లారీలు వచ్చాయంట. ఏ బాయ్ భక్సింగ్ అనంట. భక్సింగ్ అని గేట్ తీశారంట. లారీ లోపలికి వచ్చాయంట. టప్ప 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 200 మూటలు దించేశారంట. చెలేంగి చెప్పి వెళ్ళిపోయారంట. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఊరు తెలియదు. జరిగింది ఇది. ఒకరోజు ఇంటర్నేషనల్ మీటింగ్ లో భక్సింగ్ గారు ప్లాన్ చేస్తా, ఇంకా 2 ఉన్నారు ఆయనతో పాటు, 3 ఒక రూమ్ లో పెట్టినారు. మధ్యరాత్రి ఒక ఆయన లేచినాడు. భక్సింగ్ నిద్రపోతున్నాడేమో చూస్తే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పడుకున్నాడు. 2 గంటలు ఇంకొక ఆయన లేచినాడు. అయ్యో, భక్సింగ్ నిద్రపోతున్నాడేమో, దగ్గర పోతే ప్రార్థన చేస్తున్నాడు. 3 రోజులు నిద్ర లేకుండా భక్సింగ్ గారు ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసిన తర్వాత భక్సింగ్ గారు ఏమన్నాడంటే, ప్రతి పదము ఏమి పలకాలనో దేవుడు నాకు చూపెట్టాడని చెప్పినాడు. అంటే భక్సింగ్ గారికి నా ద్వారా అని మాట రాదు. ఇక్కడ అకౌంట్స్ ఆఫీసులో దొరరాజు ఉండేవాడు. ఆయన ఎంత నమ్మకస్తుడంటే, ఆయన చనిపోతే భక్సింగ్ గారు ఏడ్చాడు. ఆయన శవం తీసుకొచ్చానికి 2 పట్టుకొని రావాల్సి వచ్చింది. ఎవరికి ఏడవలే భక్సింగ్ గారు, ఎవరికి ఏడవలే, ఏడ్చాడు. ఇలాంటి నమ్మకస్తుడు నాకు దొరకడు, ఏడ్చాడు. కారణం ఏంటి? ఆయన చనిపోయటానికి 5 పైసలు కూడా అకౌంట్లో వ్యత్యాసం లేదు, అంత కరెక్ట్గా పెట్టేసి వెళ్ళిపోయాడు. చేసేట్టుంది. కనుక మనం నమ్మినటువంటి దాంట్లో మనం ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాము, మనము ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాము చూసుకో. దేవా, నేను నమ్మకస్తునిగా ఉండాలి, నేను నమ్మకస్తుని, బలా నమ్మకం మంచి దాసుడా అని నీ ద్వారా నేను అనిపించుకోవాలయ్యా అను.